హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైన విషయం గురించి. అదే కలియుగం. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలాన్ని కలియుగం అంటారు. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఎందుకు ప్రారంభమైంది? ఈ యుగంలో ఏమి జరుగుతుంది? మరియు కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? హిందూ శాస్త్రాల ప్రకారం కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు చివరిది కలియుగం. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అవుతుంది. సత్యయుగంలో ధర్మం పూర్తిగా ఉంటుంది. మనుషులు నిజాయితీగా, పవిత్రంగా జీవిస్తారు. త్రేతాయుగంలో ధర్మం కొంచెం తగ్గుతుంది. అదే యుగంలో శ్రీరాముడు అవతరించాడు. ద్వాపరయుగంలో ధర్మం ఇంకా తగ్గుతుంది. ఆ యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. అయితే ద్వాపరయుగం ముగిసిన తర్వాత ప్రారంభమైన యుగమే కలియుగం. పురాణాల ప్రకారం కలియుగం ప్రారంభమైన తేదీ క్రీస్తుపూర్వం 3102 సంవత్సరంలో. అదే రోజున శ్రీకృష్ణుడు భూమిని విడిచిపోయాడని చెబుతారు. అప్పటినుంచి కలియుగం ప్రారంభమైంది. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది అని పురాణాల్లో చెప్పబడింది. మనము ఇప్పటివరకు దాదాపు 5,000 సంవత్సరాలు మాత్రమే జీవించాం ఈ యుగంలో. అంటే ఇంకా లక్షల సంవత్సరాలు కలియుగం కొనసాగుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. కలియుగంలో ఏమి జరుగుతుంది? పురాణాల ప్రకారం ఈ యుగంలో ధర్మం క్రమంగా తగ్గిపోతుంది. అబద్ధాలు, లోభం, కోపం, స్వార్థం ఎక్కువవుతాయి. మనుషుల ఆయుష్షు కూడా క్రమంగా తగ్గిపోతుంది. ప్రాచీన కాలంలో మనుషులు 100 సంవత్సరాలు జీవించేవారు అని శాస్త్రాలు చెబుతాయి. కాని కలియుగంలో మనుషుల జీవితం చిన్నదిగా మారుతుంది. ఇంకో విషయం, కలియుగంలో ధనం ఉన్నవారిని మాత్రమే గౌరవించే పరిస్థితి వస్తుంది అని పురాణాల్లో ఉంది. జ్ఞానం, ధర్మం కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు అని చెబుతారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, కలియుగంలో ప్రకృతి కూడా మారిపోతుంది. వర్షాలు సరిగ్గా పడవు, వాతావరణం మారుతుంది, భూమిపై అనేక సమస్యలు వస్తాయి. కుటుంబ బంధాలు కూడా బలహీనమవుతాయి. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించని పరిస్థితి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇవి అన్నీ కలియుగ లక్షణాలు అని చెప్పబడింది. కాని కలియుగం గురించి ఒక మంచి విషయం కూడా ఉంది. ఈ యుగంలో భక్తితో దేవుని పేరు జపించడం చాలా శక్తివంతమని శాస్త్రాలు చెబుతాయి. సత్యయుగంలో తీవ్రమైన తపస్సు చెయ్యాలి. త్రేతాయుగంలో యజ్ఞాలు చెయ్యాలి. ద్వాపరయుగంలో ఆలయాల్లో పూజలు చెయ్యాలి. కాని కలియుగంలో దేవుని పేరు స్మరించడమే చాలనేది పురాణాల మాట. అందుకే చాలామంది భక్తులు రామనామం, కృష్ణనామం లేదా హనుమాన్ చాలీసా వంటి స్తోత్రాలు చదువుతుంటారు. ఇప్పుడు చివరి ప్రశ్న, కలియుగం ఎప్పుడు ముగుస్తుంది? పురాణాల ప్రకారం కలియుగం చివర్లో ప్రపంచంలో అధర్మం చాలా ఎక్కువవుతుంది. ఆ సమయంలో విష్ణువు చివరి అవతారమైన కల్కి అవతారం తీసుకుంటాడని చెప్పబడింది. ఆ అవతారం అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తాడు. ఆ తర్వాత మళ్లీ సత్యయుగం ప్రారంభమవుతుంది. అంటే యుగాలు మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. ఇలా కాలచక్రం ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, కలియుగం గురించి మీ అభిప్రాయమేమిటి? మనము నిజంగా కలియుగ లక్షణాలను చూస్తున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మిస్టీరియస్ మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.